హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ దర్శకులు మిస్టర్ పర్ఫెక్షనిస్టులుగా పేరున్న వాళ్ళలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. తనకు కావలసిన అవుట్పుట్ కోసం ఆయన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎంత కష్టపెడతారో కథలుగా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. జక్కన్న తర్వాత ఆ స్థాయిలో తన టీం సభ్యులను సతాయించేది సుకుమారే అంటుంటారు. పని రాక్షసుడిగా పేరున్న సుకుమార్ రైటింగ్ దగ్గర నుంచి మేకింగ్ వరకు ఏ విషయంలోనూ ఒక పట్టాన సంతృప్తి చెందరు. ఆయన స్క్రిప్ట్ ఏ దశలోనూ లాక్ కాదు. సెట్స్లో అప్పటికప్పుడు సన్నివేశం మార్చేస్తారు. డైలాగ్స్ కొత్తగా రాయిస్తారని ఎన్టీఆర్ సహా చాలామంది చెప్పారు. ఇక మేకింగ్ టైంలో సెట్స్లో ఎంతమంది ఉన్నా, ఎంత టైం పట్టినా ఆయన తాను కోరుకున్న అవుట్పుట్ వచ్చే వరకు రాజీ పడరని అంటారు. పేరున్న టెక్నీషియన్లు సైతం సుకుమార్ దెబ్బకు బెంబేలెత్తిపోతుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. పుష్ప 2 మీద ఉన్న భారీ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ తన టీంతో కలిసి మామూలుగా కష్టపడట్లేదు. ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వడం కోసం ఆయన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను మామూలుగా సతాయించట్లేదట. ఆయన దెబ్బకు దేశంలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన గణేష్ ఆచార్య కూడా బెంబేలెత్తిపోయినట్లు సమాచారం. సినిమాలో అత్యంత కీలకమైన గంగ జాతర ఎపిసోడ్లో వచ్చే పాటకు గణేషే నృత్యరీతులు సమకూర్చారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో కొన్ని వారాల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగిందట. ఈ పాట కోసం కొన్ని వారాల పాటు పనిచేశాడట గణేష్. ఆయన కెరియర్లోనే అత్యధిక రోజులు పనిచేసిన పాటల్లో ఇదొకటని సమాచారం. ముందు అనుకున్న కాల్ షీట్ల కంటే 2-3 రెట్లు కేటాయించాల్సి వచ్చిందట. కేవలం గణేష్ ఆచార్య ఒక్కడి పారితోషికం కోట్లలోకి వెళ్ళిపోయిందట. స్టెప్పులు మార్చి కంపోజ్ చేయడం, షూట్ దగ్గర బాగా ఆలస్యం జరగడంతో గణేష్ ఆచార్య ఇదెక్కడి పర్ఫెక్షనిజం అంటూ తలపట్టుకున్నాడట గణేష్. అయితే ఇలా ఎంత కష్టపడ్డా, ఎంత ఆలస్యం జరిగినా ఆ సమయానికి అసహనం చెందిన వాళ్ళు కూడా చివరికి తెరపై అవుట్పుట్ చూశాక ఎవరైనా సుక్కుకి సలం కొడతనడంలో సందేహమే లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.